వెంకటాపూర్ నర్సరీలో ఉన్నాం అనమాట. ఎక్సలెంట్గా ఉన్న చెట్లు అన్నీ పనికొచ్చేటివి పెంచుతున్నారు. వృధాగా వేస్ట్ అయ్యేటి ఏం లేవు. చూపిస్తా చూడండి అన్నీ ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే గవర్నమెంటే పెంచుతుంది కాబట్టి తీసుకెళ్ళొచ్చు. ఎక్సలెంట్గా పెంచుతున్నారు. పనికిరాని చెట్టు అంటూ ఏం లేదు. చూడండి చూపిస్తా ఫ్రెండ్స్. ఇవైతే మందార మొక్కలు అనమాట. ఎంత బాగున్నాయి చూడండి. ఇటు వచ్చేసి మల్లె చెట్లు, ఇవి వచ్చేసి కానుగ చెట్లు. వీటి పేరైతే నాకు తెలియదు. చూడడానికి బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి చెట్లు. మీరే చెప్పండి వీటి పేరేంటో. అక్కడ కూడా మల్లె చెట్లు ఉన్నాయి. ఇక్కడ వాటర్ కూడా ప్రాబ్లం లేదు. వాటర్ ట్యాంకే ఉంది ఇక్కడ. రోడ్డు పక్కనే ఉంటుంది. తెలంగాణ క్రీడా ప్రాంగణం వెంకటాపూర్ అని. పచ్చని చెట్లు చూడండి ఎలా ఉన్నాయి. చాలా బాగుంది కదా లొకేషన్. ఇక్కడ వచ్చేసి వేప చెట్లు ఉన్నాయి. అల్లనేరేడు చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇది వచ్చేసి వేప చెట్లు అయింది మొత్తం అల్లనేరేడు చెట్లే. హెల్త్కి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి ఎలా పెంచారో, సూపర్గా ఉన్నాయి. వర్షాకాలం రాగానే వచ్చి తీసుకెళ్ళి పెంచుకోండి, చాలా బాగుంటుంది. అల్లనేరేడు పండ్లు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చింత చెట్లు, ఈ రోజుల్లో చింత చెట్లు అనేవి చాలా కరువు అయిపోయినాయి. రేటు కూడా చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు 20-30 రూపాయలు ఉండేది, ఇప్పుడు 50, 60, 70 రూపాయలు ఉంటారు కిలోకి. ఇవన్నీ చింత చెట్లే. ఒక్కొక్క మొక్క తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకున్నట్లయితే ఇక చాలా బాగుంటుంది. వేప చెట్టు ఏమో నీడకు, చింత చెట్టు చింతకాయ వస్తుంది, చింతపండు చారు చేసుకోవచ్చు మంచిగా. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఏమో చెట్లు ఉన్నాయి, మేడి చెట్లు కావచ్చు. మేడి మొక్కలు నేను అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి చూడండి. ఇక్కడి నుంచి అక్కడి వరకు మొత్తం చింత చెట్లు. ఇక్కడ నుంచి అక్కడి వరకు చింత చెట్లే. పక్కకు వచ్చేసి మొత్తం కనవ చెట్లు పెట్టారనమాట. పచ్చగా ఉన్నాయి, ఫుల్ గ్రీనరీ. ఈ లైన్ కూడా చింత చెట్లే. ఈ మొత్తం వచ్చేసి అల్లనేరేడు మొక్కలు చూడండి ఎన్ని ఉన్నాయి. ఫుల్గా ఉన్నాయి అల్లనేరేడు అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.